మీ పాపముల నిమిత్తము వాసములను పట్టుదలతోను పశ్చాత్తపడి మీ పొరుగు వారి ప్రేమయు స్నేహము కలిగి ఉండి ఏకన దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకొనుచు క్రొత్త నడవడికల వారుటకు నిశ్చయించుకున్న మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మీ పాపములను నేను మనసుతో ఒప్పుకొని అందరూ కలిసి పాపపు ఒప్పుకోలు. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేసినమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమును పలికియు దుష్టత్వం నుండి తొలగబుద్ధిని మమ్మల్ని కనికరించమని బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము పాపములన్నిటిని క్షమింపు. ఈ పరిశుద్ధాత్మ చేత మమ్ము శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. ఈ పరిశుద్ధ నామములకు మహిమ కలుగునట్లు మేము తన హృదయపూర్వకంగా క్షమించి ఎప్పటి నుండి క్రొత్త నడవడిగల వారిని సేవించిన శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యందు నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను వినుడి. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేయు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఎవడైనా పాపము చేసింది అనలా నీతి మాత్రమే యేసు క్రీస్తు ఉత్తరవాది తండ్రి అనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి నా సర్వశక్తి గల దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తిగా పశ్చాత్తపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించిన తన గొప్ప కనికరముల మాట ఇచ్చినాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములను క్షమించి వాడి నుండి విడుదల చేసి సమస్త సత్యములందు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి
ప్రభు మీకు తోడై ఉండునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సంఘ ప్రార్థన. దివ్య వెలుగైన ఓ దేవా, నీవు సృజనాత్మక శక్తికి మూలాధారమై చీకటలను తొలగిపోవాలని ఆజ్ఞాపించి జీవములకు పోషణకు ఈ లోకంలో భూమిపై వెలుగు కలగచేసినవి. చీకటి అంధకార శక్తులపై జయము కలిగినట్లుగా నీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో వెలుగు కలిగినట్లు చేసి ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మరింత గొప్పదైన నిరీక్షణాస్పదమైన సూచన నిమిత్తము వందనములు, స్తోత్రములు. ఈ భూమికి మేము ఉప్పుగా వెలుగుగా ఉంటున్నట్లు మమ్మలను నైనా మార్చుమని, నీ నామము బహుగా మహిమపరచబడినట్లు లోకమును మార్పు పొందింపచేయనట్లు ఈ సేవ అర్థవంతముగా దైవ ఉద్దేశంలో నెరవేర్పు దిశగా కొనసాగుతున్నట్లు గ్రహించుమని, నీతోనూ పరిశుద్ధాత్మతో ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి మనమందరం కూడా లేచి నిలబడి దినముల కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము చదువుకుందాము. ఉత్తర ప్రతినిధిగా కీర్తనలు 27వ కీర్తన, కీర్తనలు 27వ కీర్తన మనము చదువుకుందాం. ఈ జన్మలో ఏర్పాటు చేయబడిన దావీదు రాసిన సంకీర్తన 27వ సంకీర్తన ఉత్తర పత్ర రీతిగా చదువుకున్నాము. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకున్నాము. 27వ దావీదు సంకీర్తన ఉత్తర పత్ర రీతిగా చదువుకున్నాము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి దొరకను. నా శరీర మాంసము నిష్ఠులు నా మీదకు వచ్చినప్పుడు, నా బాధిత శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు కూలి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దానిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొక్క ఒక వరము అడిగితిని, దాన్ని వెలుగుచున్నాను. యెహోవా ప్రసన్న కలుగుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటలు నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంటలో ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. కరుణలో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని చోటు వేయకము. నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవు నా దేవ. నన్ను దిగనాడకము, నన్ను విడనాడకము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకును పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమును నన్ను విడిపింపుము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొనియును, ధైర్యము తెచ్చుకొని హృదయమును ప్రార్థించుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొనియును.
దయచేసి కూర్చోండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన మొదటి లేఖన భాగముగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 7వ వచనము వరకు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 7వ వచనము వరకు. ఈ ఉదయ ఆరాధన ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగంగా నుంచి యెషయా గ్రంథము 49వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7 వచనములు చదువుతున్నాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము మొదటి వచన భాగము. ద్వీపములారా నా మాట వినుడి, దూరమున్న జనములారా ఆలకించుడి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకునేను. నా నోరు వాయుగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అమ్ముగా చేసి తన అమ్ముల బలిలో ముంచిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. అయినా వ్యర్థముగా నేను కష్టపడితేనే ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుంది. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతేనే నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రక్షించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భంలో పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రక్షించినట్లును నా సేవకుడిపై ఉండుట ఎంతో స్వల్ప విషయము. 3 దిగంతముల వరకు నేను కలగజేయు రక్షణను సాధనమగుటకై అన్య ప్రజలకు వెలుగై ఉండునట్లు నేను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్భయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు. అధికారులు నీకు నమస్కారము చేస్తారు. ఈ మధ్యనకు ఈ పాఠభాగం వస్తుంది. రెండవ లేఖన భాగము, పత్రిక పాఠ భాగము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5వ వచనము వరకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5వ వచనము వరకు. మన కొరకు తన దేవునికి అర్పణ
సువార్త పాఠ భాగము చదవబడుతున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16వ వచనము వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16వ వచనము వరకు. ముందుగా ఆరాధనకు ఏర్పాటు చేయబడిన 3వ వచనము మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం. 10వ వచనం ప్రారంభము. మీరు లోకమునకు పోయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సాధనను అది బయట పారవేయబడి మనుషుల చేత తప్పబడితే కానీ మన దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలిగే ఉన్నారు. పునరుద్ధరణ పట్టణము మరగేదని మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టగానే అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టదు. మనుషులు మీ సత్యాన్ని చూసి ప్రగల్భున్న మీ తండ్రిని నమ్మవచ్చినట్లు వారి యొక్క మీ వెలుగు ప్రకాశిస్తుంది. ఇంతటి పట్టణం దేవుని వాక్య పరిచర్యకు వెళ్ళక ముందు దేవుని మహిమార్థమై మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుంచి 356వ కీర్తనము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు 356. Thank
మా పరమ తండ్రి పరిశుద్ధ అద్భుతకరగా ఆశ్చర్యకరగా ఆలోచనకరగా బలవంతమైన దేవ ఉంచుదల తండ్రి ఆదిలో అంతమైనటువంటి దేవుడ ఆల్ఫా ఒబైనటువంటి దేవుడ ఈ ప్రసన్నత చూడాలని నీ మందిరములో మేము ధ్యానం చేయాలని ఈ పరిశుద్ధాత్మ గొప్ప దీవెనలను పొందాలని ఆశతో చూస్తున్నాను. అదండి అయినా మీరు లేనిదే మేము నడవలేదు, మీరు లేనిదే మేము జీవించలేదు, మీరు లేనిదే మేము ఉనికి కలిగి ఉండలేదు. కాబట్టి ఈరోజు నా ప్రభావ ఈ దినదాసులు నిలబడి మాట్లాడుతున్నారు. మాట్లాడేది మీరు, నిలబడిన సేవకుని మీ దూరంగా వాడుకొని నడిపించండి. బలహీనలన్నీ దూరపరచండి, క్రమపరచండి, స్వస్థపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రియ సంఘమ, దేవుని యొక్క పరిశుద్ధ నామము ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వర్తమానము ఆలకించడానికి, ధ్యానం చేయడానికి ప్రభువారు మనకి ఎంతో సమయము కేటాయించారు. దేవుని నామములు ఈ రోజున వాక్యము వినడానికి ఆసక్తి కలిగిన జీవితాలుగా మనం ఉన్నాము అని మీకు గుర్తు చేస్తున్నాము. నా బాల్కనీలో కూర్చున్నటువంటి వారు నా మాట వినపడుతున్నాయా? మీకు వినబడుతున్నాయా? వినబడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతున్నారు ఎవరు? బాల్కనీలో కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు, ఆడుకోవడానికి కాదు, వాక్యం వినడానికి కూర్చోవాలి. దేవుని మందిరం ఇది, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని అలక్ష్యం చేసిన, దేవుని సన్నిధిని పాడు చేసిన, దేవుని సంఘాన్ని బలహీనపరిచిన దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మన మీద రగులుతుంటే బైబిల్లో ఎంతో మంది వారి జీవితాలు దేవుని శిక్షకు పాత్రులయ్యారు. ఆ విధంగా కాకూడదని నా తలపు, నా ఉద్దేశం. అందుకనే దేవుని యొక్క మందిరంలో ప్రసంగి 5:1 అంటాడు. ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరములకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ? దేవుని యొక్క మందిరములో. గమనించండి, దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి, ప్రవర్తించాలి, జీవించాలి. దేవుని స్తోత్రం. అందుకని మన అందరికీ CCTVలు ఉన్నాయి. CCTVలు ఎందుకు? మనం చూడడానికి. మనందరూ చూసే CCTV ఉంది. ఏంటిది? దేవుడు. ఆయన చూస్తారు. కాబట్టి దేవుడు చూస్తారు. పిల్లారా, దేవుడు చూసేటువంటి వాడు అని జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది నాకు ఈ పిల్లలు ఇటువైపు ఉన్నటువంటి వారు నాకు కనపడాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం లోక సంబంధమైనవి వాడుకుంటుంటే ఏమి ప్రయోజనం చెప్పండి? ఇక ఈ సేవకులు ఎందుకు, దైవజనులు ఎందుకు అంటే మీకు సరదా కోసమా, ఏదో సాంప్రదాయాల కోసమా,
ఏదో కట్టుబాట్లు ఉన్నాయి కదా, దాన్ని ఎదగాలన్నా వద్దు పెట్టాలా. దేవుడి మందిరంకి వచ్చాక మందిరంలో కూర్చోండి. దేవుడి మందిరంలోకి వచ్చాక వాక్య సందేశాన్ని గమనించాలి, వెళ్ళాలి. నేను అది ఇష్టపడతాను, నేను అది సంతోషిస్తాను. దేవునికి ఆ మందిరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గలతీ పత్రికలో అంటాడు పౌలు ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే, గలతీ పత్రికలోకి వెళదాం. పౌలు ఒక మాటను తెలియజేస్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, గలతీ సంఘం దేవునిలో చక్కగా ఎదిగిన సంఘం. అదే మాట అంటాడు 3వ అధ్యాయం గలతీ 3లో. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా. ఆత్మీయంగా ప్రారంభించారు సంఘం, ఆత్మీయంగా ఎదిగే సంఘం, ఆత్మీయంగా దేవుడిలో ఉనికి కలిగిన సంఘం. ఈ రోజున ఈ సంఘం, గలతీ సంఘం ఏమైపోయిందంటే శరీరాన్ని ఆస్పదం చేసుకున్నాం. శరీరం మాకు సరిపోతుంది, శరీరానుసారమైన జీవితం, దైవ సమానమైనటువంటి బ్రతుకు కనపరచాలని ప్రయత్నం గలతీ సంఘం చేస్తా ఉంది. ఆత్మతో ప్రారంభించబడిన సంఘం అది, ఆత్మ ఉనికిని కలిగిన సంఘం అది, ఆత్మలో బలపడిన సంఘం అది. ఇప్పుడు శరీరాస్పదము చేసుకున్నాం. నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమె ఆయన సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చొని ఉన్నారు కదా. అప్పుడప్పుడు కొన్ని నేను నీ వైపు చూస్తే బయటికి కట్టేయాలి. ఓకే, కొంచెం సౌండ్ కూడా కొంచెం తగ్గించండి, ఎక్కువ కాదు, బేస్ ఉంది, కొంచెం తగ్గించండి. ఒకసారి బయటకు కట్టాలి. నాకు తెలిసినటువంటి నేను పనిచేసిన సంఘాల్లో ఆమె సిఎస్ఐ స్కూల్ టీచర్. ఆమె చక్కగా స్కూల్లో నడిపించవలసిన ఆమె సంఘ రాజకీయాలకు అలవాటు పడిపోయింది. ఈ సంఘ రాజకీయాలకు అలవాటు పడింది కానీ నేను ఆ సంఘాన్ని నడిపిస్తుంటే ఆమె ఒక కుమారుడు ఉన్నాడు. వాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు. వాడిని చక్కగా ఆత్మీయంగా పెంచారు. వాడు నన్ను చూస్తే చాలా ఇష్టపడతాడు. వాడికి నేను సిస్టమ్ దగ్గర మైక్ ఆపరేట్ చేయడం వాడికి ఎలాగో నేను నేర్చుకున్నాడు. నా ప్రసంగాన్ని అన్ని రాసుకునేవాడు, ఎదిగేవాడు, చక్కగా ఉన్నాడు. ఒక రోజున వాడు ముందుకొచ్చి ఆ మైకులు పెట్టడం మానేశాడు. అర్థం చాలా నాకు 2-3 వారాలు అయింది. తర్వాత నేను వాడిని అడిగా, నాన్న ఏంద్రా నువ్వు రావట్లేదు, సిస్టమ్ దగ్గర కూర్చోట్లేదు, చాలా డిస్టర్బ్గా ఉంది అని వాడిని అడిగితే వాడు మాట అన్నాడు. అయ్యారండి, అమ్మ అన్నారు, అరే భవిష్యత్తులో సంఘానికి నువ్వు సెక్రటరీగా నువ్వు మైకులు పెడతావు ఏంటండి అని అన్నాను. అర్థమైందా మీకు? అర్థమైందో చేయొద్దు పైకి, అర్థమైందా? ఎందుకు రావటం లేదురా నీవు అని అంటే, అమ్మ మైకులు పెడతావు ఎక్కడ యూజ్లెస్ ఫెలో, నువ్వు సంఘానికి ఏం కావాల్సిన వాడివి,
సెక్రటరీ కావాల్సిన వాడు. చూసారా దేవుని బిడ్డ, ఈ రోజున సంఘాలు, గలతీ సంఘము కూడా ఆత్మానుసారముగా ప్రారంభించబడినది, ఆత్మానుసారంగా ఎదిగింది. ఆ సంఘం ఇప్పుడు శరీరాన్ని ఆస్పదం చేస్తుంది. అది చాలా చోట్ల సంఘాల్లో ఈ శరీరం ఎక్కువ ఉంటుంది, ఆత్మస్థితి తక్కువగా ఉంచాలి. శరీరాన్ని ఆస్పదం చేసుకుంటారు, పదవులు, పద్ధతి. అది నేను ఇష్టపడను. దేవుని మందిరమన్నా మందిరంలాగే ఉండాలి, దేవుని సేవ అంటే దేవుని సేవలాగే ఉండాలి, దైవజనుడు అంటే దైవజనుడు లాగానే ఉండాలి. దైవజనుడు సంఘాన్ని దేవుని వైపు నడిపించాలి, కానీ సంఘం దైవజనుడిని లోకము వైపు తీసుకురావద్దు అని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క మందిరాన్ని ఈ రోజున మనము నడిపించవలసిన వారిపై ఉన్నాం. అందుకనే యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. నాది ఇప్పుడు బయటికి పెడతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. గమనించాలి, 2 ప్రాముఖ్యమైనది. ఒకటి, యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, మీరు లోకములకు. వెరీ గుడ్. అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి, నేను చెప్తా ఉంటాను, మీరు మాట్లాడుతున్న పరిస్థితి. మీరు లోకానికి. వెరీ గుడ్. రెండవది యేసు ప్రభువారు అన్నారు, ఆ కింద భాగంలో 14-13లో చదువుతున్నప్పుడు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు. ఒకటి, మీరు లోకములకు. రెండవది, మీరు లోకానికి. 2 మాటలు. ఈ 2 మాటలు, ఉప్పు, రెండవది వెలుగు. సాల్ట్ అండ్ లైట్. ద పీపుల్ ఆఫ్ గాడ్, ద సాల్ట్ అండ్ లైట్. దేవుని ప్రజలు, దేవుని సంఘం, దేవుని యొక్క విశ్వాసము లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు చాలా గొప్పది. ఉప్పుని ఎలా తయారు చేస్తారు అంటే, దేవుని పిల్లారా, సముద్రం అంతా కూడా మంచి నీరు. చెప్పాలి మీరు, చాలా ఇప్పుడు మీరు మాట్లాడాలని చెప్పాను కదా. సముద్రం అంతా ఉప్పు నీరు. మనకి ఉప్పు కొనుక్కునే బదులు సముద్రంలో నుంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చుకొని రోజు ఒక గ్లాసులో కూరలో వేసుకుంటే ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? జాగ్రత్త సుమా, అలా చేయకండి. సముద్రం నీళ్ళు చేసుకుని కూరలు వేసుకుని చచ్చిపోవాలి. సముద్రంలో ఉప్పు మంచిది కాదు. సముద్రము ఉప్పే, కానీ ఆ నీరు మంచిది కాదు. సముద్రంలో ఉన్నటువంటి ఆ నీటిలో క్లోరిన్ అండ్ సోడియం, ఈ 2 మిళితమై ఉంటాయి. క్లోరిన్, సోడియం మిళితమై అది మనుషులను చంపే ద్రవ పదార్థముగా నీరుగా ఉంటాయి. కానీ పిల్లారా, సముద్రంలో ఉన్న నీటిని ఉప్పుగా ఎలా తయారు చేస్తారంటే, నేను ఒకసారి మెడ్రాస్లో తూర్పుపురేన్ అనే ప్రాంతంలో సేవకి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళితే దేవుని విన్నారా, అదంతా సముద్ర తీరమే. అక్కడ ఉప్పుని తయారు చేసే విధానాన్ని నేను చూసి ఆశ్చర్యపరచాను. ఏ విధంగా తయారు చేస్తారంటే, సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఒడ్డుకు తీసుకొస్తా. ఆ ఒడ్డుకి తీసుకొచ్చినప్పుడు మనం చూస్తా ఉంటాం, పొలంలో ఆకుమళ్ళు అని అంటారు. అంటే మనకు తెలుసు కదా, ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది.
పాతవి మనకి గుర్తుండవు కానీ అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తుంటా. ఈ యొక్క మడులను తయారు చేసి సముద్రం ఉన్న నీటిని మడులుగా ఉంటాయి, మడులుగా ఉంటాయి, దాంట్లోకి ఎక్కిస్తా. ఆ నీటిని తోడి, సముద్రం నీటిని తోడి ఆ మడుగులో నింపుతా, నింపి అలాగే ఉంచుతా. కానీ ఆ నీరు ఏమవుతుందంటే సూర్య రశ్మి దాని మీద పడతా ఉంటారు. సముద్రంలో పడితే ఉప్పు తయారవుతుంది, కానీ సూర్యరశ్మి చేత ఈ మడులుగా తయారు చేసే వాటి మీద సూర్యరశ్మి పడతా ఉంటే ఆ నీరు ఇంకుపోతా ఉంటారు. ఇంకుకుపోయి దాంట్లో నుంచి అది ఎండిపోయి ఉప్పు పెలుసులు తయారవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా తయారైనటువంటి ఆ ఉప్పుని వాళ్ళందరూ మడులుగా దగ్గరికి తీసుకొచ్చి కుప్పలుగా రాసులుగా పోస్తారు. అది నేను చూశాను, లిటరల్ గా నా కళ్ళకు నేను వాటిని గమనించాను. గమనించని బిడ్డలారా, సముద్రంలో ఉన్నంత కాలం అది సాల్ట్ సీ అన్నారు, సముద్రపు ఉప్పు అన్నారు. దాని వలన విలువ లేదు. సముద్రం ఉన్నంత కాలం అది విలువ లేదు. గమనిస్తున్నారా? వాక్యాన్నిస్తున్నారా? ఆలకిస్తున్నారా? మంచిని పిల్లారా? ఆ విధంగా తయారైనటువంటి దానిని మడుగుగా తయారు చేసి దాంట్లో తయారు చేసిన ఉప్పుని అది ఉప్పు అని అంటున్నారు. అది మనుషులు ఉపయోగించుకునేది. కారణం ఏంటంటే సూర్య రశ్మి ఆ వెలుగును వేడి చేత దాంట్లో విషయాన్ని ఆ సూర్య వెలుగు ఇరిచివేస్తుంది. గమనించాం. ఏంటిది ఈ ప్రక్రియ అనంటే మలాఖీ గ్రంథంలో ఒక మాటని మనం చదువుకుందాం. మలాఖీ గ్రంథంలో ఒక మాటని చదువుకుందాం. 4వ అధ్యాయము 2వ వచనాన్ని, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించును. ఆయన నీతి సూర్యుడు ఆ మడుల మీద పడినప్పుడు అది ఉప్పు తయారవుతుంది. సముద్రంలో ఉంటే ఉప్పు కాదది, లోకంలో ఉంటే మనకు ఉప్పు కాదు. లోకంలో నుంచి వేరే పారినప్పుడే, లోకంలో నుంచి ప్రత్యేకింపబడినప్పుడు, లోకంలో నుంచి వేరుగా జీవిస్తున్నప్పుడు, లోకంలో నుంచి యేసు క్రీస్తు కొరకు జీవితమును జీవించినప్పుడే మన జీవితాలు ఉప్పుమయంగా ఉంటాయి. మన కుటుంబాలు ఉప్పుమయంగా ఉంటాయి. మన బ్రతుకులు ఉప్పు. ఇంకొక మాట చదువుకుందాం. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము కనుక గమనించినట్లయితే ఇంకొక మాట లేవియా కాండంలోనికి వెళదాం. లేవియా కాండంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి లేవియా కాండము 2వ అధ్యాయం, లేవియా కాండము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు నీవు అర్పించు ప్రతి నైవేద్యములకు ఉప్పు చేర్చవలెను. ఏమి చేర్చాలంట? ఏమి చేర్చాలి? అందరూ చెప్పాలి నాకు. ఉప్పు చేర్చాలి. ఏం చేర్చాలి? ఏం అర్పించేటప్పుడు? నైవేద్యం. నైవేద్యం అర్పించేటప్పుడు దాంట్లో ఏముండాలి? ఉప్పు ఉండాలి. చదువుతాను. నీ దేవుని నిబంధన యొక్క అమ్మా, నీ దేవుని నీ నిబంధన దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నీ నైవేద్యం నైవేద్యం ఎలా ఉండవలెను? నీ నీ అర్పణలన్నిటిలోనూ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవిచ్చే ప్రతి అర్పణలో ఏమి కలపాలి? ఉప్పు కలపాలి. దేవుని నైవేద్యం
ఉప్పు చేర్చబడ్డాగా ఉప్పులో ఇంకొక లక్షణాలు చెప్తారు బిడ్డరా. ఉప్పు తెల్లగా ఉంటారు. గమనించండి ఎలా ఉంటుంది. నాకు ఇటువైపు నుంచి మాట్లాడడం తప్పుగా కనబడుతుంది. ఉప్పు ఎలా ఉంటుంది నాన్న? మీరు కూడా ఇట్లయినా కదా, కానీ మీరు చెప్పండి ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంచాలి. ఉప్పు తెల్లగా ఉంచాలి. ఒకటి. రెండవది, ఉప్పు పదార్థములను పాడు చేయాలి, నిల్వ ఉంచుతారు. మూడవది, ఉప్పు రుచిని కలిగిస్తారు. గమనించాలి. యేసు ప్రభువు ఏమన్నారు? మీరు రోగములకు, వెరీ గుడ్, మీరు రోగములకు ఉప్పై ఉన్నారు. మొట్టమొదటి ఉప్పు తెల్లపు గుణం, పరిశుద్ధత. క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధత. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలి బిడ్డలారా. అది కొలసీ పత్రికలు మనం చదువుకున్నాం. లేకపోతే ఆ ఎఫెసీ పత్రికలు కూడా మనం చూసినట్లయితే అక్కడ అంశాలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలంట? ఎలా నడుచుకోవాలి? దేవుని పోలి, జస్ట్ లైక్ యాజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. జస్ట్ లైక్ యాజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలి నడిచే స్వభావం. సంఘం ఈ రోజున దేవుని పోలి నడవాలి పెట్టినారు. నిన్ను చూసి సంఘం నడవడం కాదు, నిన్ను చూసి సంఘం వెళ్ళటము కాదు. నన్ను చూసి ఎవరు సంఘం నడవడం పెట్టినా, నా యేసు స్వామిని చూసి నడవండి. దేవుని స్తోత్రం. దేవుని చూసి సంఘం నడవాలి. అంతేకాదు, పౌలు అంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి వాసులుగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను. బైబిల్స్ తెలుసుకున్నారా? మర్చిపోయాను. టీచర్ అప్పుడప్పుడు అడుగుతాడు, పుస్తకాలు తెలుసుకున్నారా అని బడిలో. ఇప్పుడు పుస్తకాలు తెచ్చుకోవట్ల, అన్ని ఏం జరుగుతున్నాయి? అబ్బా, వేరే ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్లోనే మన పాస్టర్ వాళ్ళ చెల్లిలో ఆ పొందది వాళ్ళ అమ్మాయి ఆన్లైన్ క్లాసులో జరిగితే పైన యూనిఫామ్ వేసుకుని కిందేమో ప్యాంట్ వేసుకొని ఎస్టిచ్చా అంటున్నాడు. ఆ టీచర్ అనుమానం వచ్చి ప్లీజ్ స్టాండ్ అప్ అన్నంత. అర్థమైందా? ఇలా కూర్చుందంట. పైనేమో స్కూల్ యూనిఫామ్, కిందేమో ఇంట్లో డ్రెస్. వాట్ ఇస్ దిస్? ఏంటిది? నాకు ఎలా కనపడ్డావు? ఫుల్ యూనిఫామ్ అంటున్నా, సగం యూనిఫామ్ వేసుకొని నా దగ్గర కూర్చుంటావా నీవు? సగము పైన షర్ట్ వేసుకొని, ఫ్రాక్ వేసుకొని కూర్చొని టీచర్ చాలా ఒబీడియంట్, ఆ స్టూడెంట్ అని అనిపించుకుంటావా? నువ్వేం చేయాలి తెలుసా? రేపు నువ్వు ఫుల్ యూనిఫామ్ వచ్చి నువ్వు కూర్చోవాలి ఆన్లైన్ లో క్లాస్ లో అని చెప్పింది. దేవుళ్ళారా, సంఘము విశ్వాసులు సగం అనేటువంటిది వద్దు. ఆదివారం క్రైస్తవ జీవితం, అరగంట క్రైస్తవ జీవితం, గంట సంఘంలో విశ్వాస జీవితం, తర్వాత లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన బ్రతుకు, లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన మైండ్ సెటప్ కలిగినటువంటి వారు. ఒకవేళ నీవు ఎలా ఉంటే యేసయ్య ఆయన సంఘములకు ఎలా ఉన్నారైనా పరిమళ వాసన, సంఘానికైనా వాసన ఇచ్చేవాడుగా ఉన్నా. ఈ రోజున నీవు సంఘంలోనే కాదు, నీ ఇంటిలో కూడా
వీటి పేరైనను ఎత్తకూడదు. ఎవరికి తగినంత మన సంఘాలు ఎలా ఉంటాయంటే విద్యావంతో వాక్యాలు చెప్పేవాళ్ళతో అబ్బా ఐదు మంచి సంఘం చేశాను అంతా ఆమెకే చెప్పాడు, అంతా ఆయనకే చెప్పాడు. వద్దు వింటారా ఆవిడకి చెప్పారు కానీ నీదేమైంది నీ బ్రతుకు, ఏమైంది నీ జీవితం అమ్మా, ఏమైంది నీ ప్రవర్తన. ఇతరుల గురించి మనం పోల్చుకోవద్దు, ఇతరుల గురించి మనం అనుకోవద్దు, ఇతరుల గురించి మనం మాట్లాడవద్దు, ఇతరుల గురించి మనం నోరు తెరవద్దు. చాలాసార్లు నోరు తెరిస్తే ఇతరుల గురించి మాట్లాడతారు చాలా. నాకు తెలిసిన సంఘంలో ఇలాగ వెస్టీ ఉంటారు, ఆ ఊరి పేరు చెప్పాలి కానీ వెస్టీ ఉంటారు. వెస్టీలో కూర్చొని నేను అప్పుడప్పుడు వాక్యాలు సిద్ధపడతా ఉంటా, ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఒక్కోసారి కొంతమంది వస్తారు, 9 వస్తారు, అయ్యో ఒక్కడే ఉన్నారు కానీ గమగమలు వస్తారు. వాడు వస్తా ఏం చేస్తాడంటే ఆ కిటికేక ఈ తలకాయ చూస్తాడు, ఎవరు లేరనుకో వాడండి వాడండి అని వాడి గురించి చెప్తా ఉంటాడు, ఆమండి అని ఆ గురించి చెప్తా ఉంటాడు. ఈ లోపల ఆ చెప్పేవాడు కానీ ఎవరైనా కానీ ఆ లోనకు వస్తున్నాడనుకో ఒంగు నువ్వు అని చెప్పేవాడు నిలబడిపోయి ఎలా బావా బాగున్నా ఏమో అక్క అసలు కనపడలేదు నువ్వు ఈ మధ్య. ఇప్పుడు నాకు ఎవరి గురించి చెప్పాడు, గురించి చెప్పాడు. ఇంకా నేను నోరు తెరవలా, అయ్యా ఇప్పుడే కాదు చెప్పావు ఆ గురించి అంటే ఆడుకునేది చాలాసేపు. కానీ బిడ్డ వద్దు, ఇతరుల గురించి చెప్పాలి, ఇతరుల గురించి మాట్లాడాలి, ఇతరుల గురించి అయ్యగారు ఏదో చెప్పాలని ప్రయత్నం చేయాలి. ఈరోజు నీ పరిస్థితే బాగుందా, నీ జీవితమే బాగుందా, నీ కుటుంబమే బాగుందా, నీ ప్రవర్తనే బాగుందా, నీ బ్రతికే బాగుందా, నీ నడవడికే బాగుందా, నీ జీవన సరళి బాగుందా ఆలోచన చేసుకోండి. ఏమీ లేకుండా బ్రతుకుతున్నాము, ఏమి బ్రతుకు నీది అమ్మా, ఏం బ్రతుకుతున్నావు నీవు? మార్పు లేని బ్రతుక, మారలేని బ్రతుక, మార్పు జీవితం లేక ఎప్పుడు కూడా అదే పరిస్థితి, అదే శైలి, అదే ప్రవర్తన, అదే నడవడికి, అదే విధానాల్లో ఉంటే ఎప్పుడు ఎప్పుడు మారుతావు నీ బ్రతుకు. యేసు ప్రభువు అన్నారు, మీరు లోకములకు చెప్పాలి, మీరు లోకములకు ఉప్పు ఉన్నారు. ఈరోజున ఉప్పు మంచిదే, తెల్లగా ఉంటుంది, పరిశుద్ధతనిస్తుంది, కరిగి ఉంటుంది. దేవుడి గారికి మాట చెప్పనా, ఉప్పు నీటిలో వేస్తే కరుగుతుంది కానీ కనపడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అది నీటిలో వేస్తే కనపడదు కానీ ఏమిస్తుంది? రుచిని ఇస్తుంది. ఈ రోజున నీవు యేసు క్రీస్తులో రుచిని కలిగిన కొలసీ పత్రికలో చూడండి. కొలసీ పత్రికలో 4వ అధ్యాయం కనుక చూస్తే, కొలసీ పత్రిక 4వ అధ్యాయం, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం దయచేసి అందరూ కూడా బైబిల్స్ తెచ్చుకొని వెళ్ళాలి. ప్రతి మనుషునికి ఆరాధనకు వచ్చేటప్పుడు, మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్స్ తెచ్చుకోండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చుకున్నాను. ఎవరి బిడ్డలు చాలా మంది బైబిల్స్ లేకుండా కూర్చున్నారు. నేను ఇష్టపడను. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నువ్వు నీ చేతిలో బైబిల్, అట్లీస్ట్ బైబిల్ ఉండాలి. 5 సంవత్సరాలు నీకు వయసు ఉంది, బైబిల్ లేదు, చాలా విచిత్రం. ఒక తల్లి ఒకసారి ఒక ఆమె ఒక పర్యాయం మన దగ్గరికి వచ్చి ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నా. అయ్యారండి బైబిల్ లేదండి నాకు ఏడుస్తుంది. నాకు చాలా బాధ వేస్తుంది. బైబిల్ కొనిపెడదామని ఉద్దేశం కూడా నేను కలిగి
అప్పుడు అన్నాను, అమ్మా మీ ఇంట్లో టీవీ ఉందా అన్నా. ఉందండి అయ్యారు. టీవీకి కేబుల్ కనెక్షన్ ఉందా? ఉందయ్యా. ఎంత కడతావు నెలకి? అర్థమైపోయిందా? ఎంత కడతావు? 300 కడతావు. బైబుల్ 200. బైబుల్ లేదు నేడుస్తావా? నీవు సిగ్గు లేదు. బైబుల్ లేదని అంటావు కానీ టీవీ లోకము పనికి మళ్ళా ఎంటర్టైన్మెంట్ జరుగును. దానిని నెలకి 300, సంవత్సరానికి ఎంత చూడని పెట్టినా అంత డబ్బు పెట్టి దాన్ని వీక్షిస్తున్నావు. ఒక 200 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోలేమని ఏడుస్తున్నావా? ఈ రోజున బైబిల్ అందరి చేతిలో ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి తప్పకుండా మీ చేతిలో నేను గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నేను చూడాలి. దేవుని గ్రంథము లేకుండా మాటలు వినేసి వెళ్ళిపోతే అది గోడక తప్పుపోయినట్టుగానే ఉంటాయి. గ్రంథము తెలిస్తే మాట్లాడతాను. గ్రంథము తెలిస్తే బైబిల్ తెరవ. దేవుడు హృదయాన్ని తెరిచిన దేవుడు. గ్రంథాన్ని తెలిస్తే ఆ వాక్యం మనలో ప్రవహింపజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకున్నట్టే మీ సంభాషణ ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. మన మాటలు ఉప్పేస్తే రుచిని కలిగించాలి. మన మాటలు ఇతరులను బాధ పెట్టే మాటలు ప్రయత్నం చేయొద్దు. ఉండదు. ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడవద్దు. ఇతరులను బలహీనపరిచే మాటలు మాట్లాడవద్దు. ఇతరులను గాయపెట్టే మాటలు మాట్లాడవద్దు. ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించావు నాకు తెలియదు, కానీ నేను వచ్చాక ఈ పరిచర్యలో నీ మాటలు సంభాషణ ఉప్పు ఉండాలి. ఆత్మ సంబంధమైన మాటలు ఉండాలి. దైవికమైన మాటలు ఉండాలి. పర సంబంధమైన, పరలోక సంబంధమైన మాటలకు నీ మాటలు ఉండాలి. ఒకవేళ ఇంకా నీ జీవితంలో నీ సంభాషణ రుచిగా లేకపోతే, ఒకవేళ ఉప్పుగా లేకపోతే ఏమవుతుంది తెలుసా? యేసు ప్రభువు అన్నారు, ఉప్పు నిసారమైతే అది దేని వలన చదవనుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చదవండి. కట్టుకుంటున్నాను ముందు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును. పిల్లలు వింటున్నారా? బాల్కనీలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి నేను వేడు సరి చేస్తుంటే మీరు మీ సర్దుల్లో మీరు ఉన్నారు. అలా ఉండదు నాన్న. ఎందుకంటే మీరు కూర్చున్న తర్వాత మాస్కుల్లో చాలా మంది పైన కూర్చున్నవా మాస్కులు ధరించుకుని లోనికి రావాలని చెప్పాం కదా. మీరు చాలా దగ్గరగా కూర్చున్నారు, మాస్కులు లేకుండా మాట్లాడుతున్నారు. మంచిది కాదని. మాస్కులు ధరించండి. ఎంత భయంకరమైన దినాలు ఉంటున్నాం. ఈ రోజున గ్రహింపు లేకుండా ఉండదు. గ్రహింపు కలిగిన వారంగా ఉందా? దైవ జ్ఞానం, పరలోక జ్ఞానపు మాటలు వింటున్నామని గమనిద్దాం. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందుతారు. టేస్ట్లెస్. ఉప్పు సహజంగా టేస్ట్లెస్ గా ఉండదు, నిసారంగా ఉండదు. సారము కలిగి ఉండాలి. కానీ అది నిసారమైతే ఏమవుతుందో తెలుసా? మనుషుల చేత త్రొక్కబడతాది అని ప్రభువారు చెప్పారు. నిసారమైతే త్రొక్కబడతా. అగ్ని ఆడదు, కొడుకు చావు. నిసారం. ఒకళ్ళు అనుకుంటున్నాం, అయ్యా నేను చాలా సారం అండి, నేను చాలా టేస్టీగా ఉంటా, నా మాటలు చాలా టేస్టీగా ఉంటాయండి అనద్దు. నీ క్రియలు కనపడాలి. నీ క్రియలు దేవుడు చూస్తాడు. నాన్న, అమ్మ, దేవుడు చూస్తాడు. నీ పనులు చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు.
నీ కుటుంబాన్ని చూస్తున్నావు, జాగ్రత్త సుమా. ఈ రోజు దేవుడు మాట వింటున్నప్పుడు చాలా ఉనికి, భయము, భక్తి కలిగి ఉంటారు. నీలో సారము కలిగిన జీవితం ఉంటారు. రెండవది యేసు ప్రభువు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. రెండవది వెలుగు. వెలుగు ఎలా ఉంటారంటే దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసు ప్రభువు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు ఉప్పేమో కరుగుతుంది, వెలుగేమో బయటికి కనపడతారు. ఉప్పు కలిగితే కనపడదు, ఇది అందరికీ కనపడతారు. ఇది కనపడుతుంది, అందరూ చూస్తారు. నీ కుటుంబాన్ని అందరూ చూస్తున్నారా లేదా? నీ వ్యక్తిగత జీవితాన్ని అందరూ చూస్తున్నారా లేదా? నీ బ్రతుకులు అందరూ చూస్తున్నారా లేదా? అందరు నీ ప్రవర్తన గమనిస్తున్నారా లేదా? యేసు ప్రభువు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏ మనిషినైనా దీపమును వెలిగించి కొంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టరు కానీ చదవండి అమ్మా, అది ఇంట ముందు వారందరికీ. అంటే నీ దీపం ఎవరు కనపడాలి? ఇంట్లో వాళ్ళందరికీ కనపడాలి. నీ వెలుగుతున్నావంటే ఇంట్లో వాళ్ళు చూడాలి. కొంతమంది ఇంట్లో సాక్ష్యం ఉండదు, బయటకు వచ్చి గొప్పలు చెప్తారు. బయటకు వచ్చి గొప్పలు చెప్తుంది కాదు, ముందు నీ ఇంట్లో సాక్ష్యం ఉందా? నీ జీవితం సాక్ష్యం ఉందా? నీ బ్రతుకులో సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకుండా సాక్షిగా ఉంటుందని ప్రయత్నం చేయొద్దు. యేసు ప్రభువు అన్నారు, ఎవరు కూడా దీపం వెలిగించి కొంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టరు కానీ అది ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ వెలిగించుటకే ఎక్కడ పెడతారు? దీప స్తంభం మీద పెడతారు. ఈ రోజున అందరికీ వెలిగించుతారు. నీవు అందరికీ కనపడే సాక్ష్యం ఉండాలి, దేవుడికి కనపడే సాక్ష్యం ఉండాలి. ఈ రోజున నీలో అయ్యా నేను ఉప్పుగా ఉంటున్నా, కానీ బయట కనపడే సాక్ష్యం లేకపోతే ఏమీ లాభం. అయ్యా నాకు మంచి సాక్ష్యం ఉందయ్యా, నేను మంచి సేవ చేస్తానయ్యా, పరిచయం చేస్తానయ్యా, దేవాలయం తుడుస్తానయ్యా, ఫ్యాన్లు కడుగుతానయ్యా, సోఫాలు వేస్తా, మెంతులు తుడుస్తా, బయటికి కనపడుతుంది. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఉప్పు సాక్ష్యమేది? నీ ఆంతర్యంలో ఉన్న ఉప్పు సాక్ష్యమేది? అలా లేకుండా ఉంటే యేసు ప్రభువు అక్కడ అంటున్నారు 5వ అధ్యాయంలోని ఆ కింద మాటలు చదువుతున్నప్పుడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలి? నీ వెలుగు ఎక్కడ రావాలంటే వారి ఎదుట కనపడాలి. నేను చూస్తే నిజంగా ఆమె చాలా ప్రార్థన పడాలయ్యా, ఆమె చాలా భయభక్తులు కలిగిన జీవితం. మనకున్న చెత్తది ఏంటంటే బిడ్డ, మన దేవుని మందిరానికి 3 పర్యాయాలు వస్తారు మన మగవాళ్ళు. ఒకటి పుట్టినప్పుడు తీసుకొస్తారు, అది తెలియదు, 3 నెలలు తీసుకొస్తారు. పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనలో ఎప్పుడు వస్తాడో తెలుసా? పెళ్లికి వస్తాడు, పెళ్లిలో కనపడదు. ఏరా ఎక్కడికి వెళ్ళాలి? ఖాళీ ఉండదు. పెళ్లికి ఖాళీ ఉంది, పెళ్లి చేసుకోవడానికి ఖాళీ ఉంది. 2వ పర్యాయం, 3వ పర్యాయం ఎప్పుడు వస్తాడు తెలుసా? ఎప్పుడు వస్తాడు తెలుసు కదా? ఎప్పుడు వస్తాడు? అప్పుడు వచ్చినప్పుడు అయ్యగారు గొప్ప మాట చెప్పాలి. వీడు అంత మంచోడు లేదండి, ఈమంత మంచిది లేదండి, అసలు ఏమంటే సంఘానికి అని ఈ గొప్పలు చెప్పాలి. బ్రతుకు సరిగ్గా ఉండదు, జీవితాలు సరిగ్గా ఉండవు, నడవడిక సరిగ్గా ఉండదు, ప్రవర్తన సరిగ్గా ఉండదు, ఒక ఆత్మీయత ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఒక ఐక్యత ఉండదు, ఒక సమాధానం ఉండదు, దేవుడి దగ్గర యోగ్యత ఉండదు, దేవుడి విషయాలు ఎదుగుదల ఉండదు, దేవుడి భక్తి విషయాలు అసలు ఉండవు, దేవుడి కొరకు కావలసిన కృపలో ఎదగదు, దేవుని మహిమపరిచే జీవితాలు ఉండవు.
ఇవన్నీ లేకుండా బ్రతికితే అది బ్రతుకు కాదు పెట్టిన యేసు ప్రభువారు రెండు మాటలు చెప్పారు. ఒకటి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అది నిస్సారమవుతుంది, ఇదేమో వెలుగునిస్తాను. ఒక నిస్సారం ఉంటే నీ జీవితంలో పలికిరావు. మరలా ఒకసారి నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఒకసారి వెలిగింపబడ్డావు, ఒకసారి ఆత్మీయతలు ఎదిగావు, కానీ లోకం ఎదుగుతున్నావా? సారము లేని జీవితం, సారము లేని బ్రతుకది. అలా ఉంటే నువ్వు వెలిగింపబడలేదు. నువ్వు వెలిగింపబడాలంటే నీవు దీపస్తంభం మీద యేసయ్యకు కనపడాలి. యేసయ్యకు కనపడాలి, యేసయ్య కొరకు జీవించాలి. అలా జీవించడానికి తీర్మానం చేసుకుందామా? అలా బ్రతకడానికి తీర్మానం చేసుకుందామా? అలా నడవడానికి తీర్మానం చేసుకుందామా? అలా చేసుకున్నట్లయితే ఒకసారి మనం దేవుని యొక్క సన్నిధానంలో తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు మోకరించండి. మోకరించడానికి సిగ్గుపడదు. దేవులారా, దేవుని మంత్రది, దేవుని ప్రసన్నత ఇది, దేవుని సహవాసం ఇది, దేవుని ఆరాధన ఇది. ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు మోకరించగలిగిన వారు మోకరించాలి. మోకరించారు కానీ దేవుని దగ్గర వేసిన నేను ఉప్పు కలిగి ఉండాలయ్యా, నా మాటలు ఉప్పు ఉండాలి, నా కుటుంబంలో ఉప్పు రుచి ఉండాలి. నా యేసయ్య నా బాధలు తీరుస్తున్నావు కానీ నేను సరిగా ఉంచలేదయ్యా, నా జీవితంలో సరిగా ఉండటలేదయ్యా, నేను నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేశాను కానీ సారము లేని జీవితం నాలో ఉన్నదయ్యా, ఒక్కసారి క్షమించండి, నన్ను క్షమించి నన్ను హత్తుకోయా, నన్ను చేర్చుకోయా, నన్ను నేను హత్తుకొని నీ బిడ్డగా అంగీకరించుమయ్యా. యేసయ్యా, ఒక్కసారి తండ్రి నీ దీవెనలు నా కుటుంబం మీదకి రాని ప్రభువా, నీ దీవెన ఆశీర్వాదాలు నా మీద ప్రయోగ చేయండియా. నేను నీకు ఇష్టమైన కుమార్తెగా, నేను ఇష్టమైన కుమారుడుగా ఉండాలి ప్రభువా. వెలుగు 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 అంటున్నాను కానీ నాలో వెలుగు లేదయ్యా. చీకటి నా హృదయమే పాపము, నా తరంగమే పాపము, నా బ్రతికే పాపమయ్యా. పాపిని ప్రేమించిన పరిశుద్ధుడా, పాపిని చేర్చుకున్న పరిశుద్ధుడా, యేసయ్య ఒక్కసారి నన్ను దర్శించయ్యా. నా బాధలు తెలుసు కదయ్యా, నా కుటుంబ బాధలు తెలుసు కదయ్యా, నాకు ఉద్యోగాలు లేవయ్యా, నాకు పనులు లేవయ్యా, నేనెంతో నలిగిపోతున్నానయ్యా, నేనెంతో కృంగిపోతున్నానయ్యా, నేనెంతమైన జీవులతో ఉన్నానయ్యా. నాకు నా భర్తకు నా భార్యకు ఈరోజు నా సంబంధం లేదు, సమాధానం లేదయ్యా. ఎంతగా నా జీవితంలో గుర్తింపుతాడుతుందయ్యా. మాలో ఐక్యత దాల్చింది, మా సంఘంలో ఐక్యత దాల్చింది, మా పిల్లలలో ఐక్యత దాల్చింది. మా పిల్లలను ఆశీర్వదించండియా, మా కుటుంబాలను దీవించండియా, మా సమాధానం దాల్చిందయ్యా, మా పాలన నుంచుండయ్యా, మా స్వస్థపరచండియా. ఈ రోజు నీ నామములు అడుగుతున్నాం నా యేసయ్యా. ఒక్కసారి నాయనా నీ కన్ను దృష్టి, ఒక్కసారి నీ కన్ను దృష్టి నాయనా మా బిడ్డల మీద, మా బిడ్డల మీద అనుగ్రహించండి. చూడండి ప్రభువా, ఎంతో మంది నాయనా మీరు కలిగిన జీవితాలతో, అభివృద్ధైన జీవితాలతో, అభివృద్ధైన జీవితాలతో నాయనా ఈరోజు నాయనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దర్శించండి యేసయ్యా, ఆత్మకార్యములు కలిగించండి ప్రభువా. నాయనా కలిగి సంగమా
రోజునైనా నాలో హెచ్చించుకుంటున్నది ఏదున్నా మీరు కాకుండా హెచ్చించుకుంటున్నా ఏది ఉన్నా ఏస్తున్నాము భావిస్తున్నాము ఏసునామమున దాన్ని బోధపరుస్తున్నాను తండ్రి. ఈ రోజున నాకు దర్శించినందుకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను తాకినందుకు వందనాలు, నా హృదయాన్ని నింపినందుకు వందనాలు, నన్ను నడిపించినందుకు వందనాలు. యేసయ్యా, నీ సేవకుని మంచి వాడుకున్నారు, నీ సేవకుని నిలబెట్టారు. ఈ దినమున నేను నీ మాటలను బట్టి ఈ కృపగలిగిన మాటలు, జీవగలిగిన మాటలు, ఆదరణ మాటలు, ఆశీర్వదిన మాటలు, ప్రేమగలిగిన మాటలు, పరలోకపు మాటలు, జీవన కలిగిన మాటలు, నిత్య జీవంతో కూడిన మాటలు మాకు ఇచ్చినారయ్యా. చెవి గలవాడు వినుగాక. ఎంతమంది మాటలు వింటున్నారు? యేసు మాటలు వారి హృదయాలు పనిచేయను గాక. వారి సమస్యలు దూరపరచబడను గాక. వారి శోధనలు దూరపరచబడను గాక. వారి వేదనలు దూరపరచబడను గాక. వారి ఆత్మ జీవితం మెరుగుపరచబడను గాక. వారి విశ్వాసం మెరుగుపరచబడను గాక. అవును తండ్రి, అడుగుతున్నా నీ కృపా వెంబడి కృపా దీవెనతోనైనా మమ్మల్ని అందరినీ నడిపించారు. ఇంకనూ నడిపించండియా, ఇంకనూ బలపరచండియా, ఇంకనూ వృద్ధి చేయండియా. ఇదిగోనైనా నీ సన్నిధానంలో నీ సేవకుడు ఎంతో భారం కలిగి ఉంటాడయ్యా. నా భారము, నా సేవ దర్శనాన్ని ఇక్కడ ఎంతగానో చైతన్య శక్తిని ఇవ్వండి, బలం ఇవ్వండి, నడిపించండి. ఈ సేవకుల కుటుంబమైనా ప్రార్థనతో పోరాడుచున్నాము, ప్రార్థనతో పోరాడుచున్నాము, ప్రయాసపడుచున్నాము. కానీ ఎవరు కూడా మా విషయాలు వెనకాల వేయటానికి వీల్లేదు. మా విషయాలు ఎవరు కూడా సహాయం చేయకుండా ఆపడానికి వీలు లేదు. ప్రభా, సేవకుల కొరకులైనా వారి హృదయాలను, మనస్సులను, వారి చేతులను చాచి గణపరిచే బాధ్యత దాచి గనక మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం వేదికకి యేసు విశ్వాస ప్రమాణాన్ని అందరం గౌరవిస్తున్నాం. యేసు విశ్వాస ప్రమాణాన్ని అందరం గౌరవిస్తున్నాం. పరలోక భూలోకమున దేవుడు అతి
దేవుని ప్రియ సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో ఉదయకాల ఆరాధనలోనికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు నామంలో మరింకొస్తారు వందనాలు తెలియజేస్తున్నాను. వాటిని మాస్కులు పెట్టుకున్నారు, బాగానే ఉంది. సోషల్ డిస్టెన్స్ అనేది మనకి కనబడాలి. దీన్ని ఎలా చేయాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరందరూ నా వాళ్ళు, ఏదైనా అన్నామన్నా మీరు బాధపడాలి అంటే సోషల్ డిస్టెన్స్ కొంచెం దూరంగా కూర్చోమన్నాను. అది కొంచెం అలవాటు చేసుకున్న పరిస్థితి బాగోదు. ఆరాధన బాగుంటుంది, ఆత్మీయత బాగుంటుంది, ఆత్మదేవుడు మంచోడు. కానీ మన శారీర బలహీనతలు ఉన్నాయి, అవి మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం కొనసాగించాలి. అది గుర్తుపెట్టుకోండి. మాస్కులు ధరించటం, సోషల్ డిస్టెన్స్, లోపలికి వచ్చేటప్పుడు శానిటైజర్ ఉంది బయట, దాన్ని తీసుకోవడం, వెళ్ళేటప్పుడు కూడా రాసుకొని వెళ్ళండి. హ్యాండ్స్ వాష్ చేసుకొని శుభ్రం చేసుకొని, చేతులు శుభ్రం చేసుకొని వెళ్ళండి, మంచిదని. ఎందుకంటే కరోనా విడిచిపెట్టల, అది ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. అది ఇంకా అందుకనే దీన్ని వేవ్ వల్ల నేను పోయిన వారం చెప్పాను. థర్డ్ వేవ్, సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ అంటే ఏంటంటే తరంగం. అంటే తరంగం అంటే ఒకసారి ఊపు వస్తుంది, మరల వెనక్కి వెళ్తారు, మరల ఎప్పుడో వస్తుంది ఆ తరంగం. అన్నిటికీ థర్డ్ వేవ్, మూడవసారి వస్తుంది అని అంటున్నారు. రకరకాలుగా అంటున్నారు. మూడవసారి వస్తుంది, 100 రోజుల్లో వస్తుంది. సిద్ధంగా ఉంటాడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు అంటున్న సమర్థం, వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏదేమైనా కానీ మన భద్రతలు మనం ఉండాలి, మన జాగ్రత్తలు మనం ఉండాలి. బిడ్డలు మరి చాలా మంది చిన్నపిల్లలు వచ్చారు, కొద్దిగా కష్టం. అలాంటి మీరు ప్రోత్సహించదు తల్లిదండ్రులుగా. మరి మీరు రావడం బట్టి వాళ్ళు తీసుకొస్తున్నారు, కానీ ఇబ్బంది తర్వాత నేను ఆలోచన అది గమనించాలని మనవి చేస్తున్నాం. తర్వాత మరి వచ్చే ఆదివారం 4వ ఆదివారం సామాన్య ఆరాధన ఉంటుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రగడ అప్పారావు గారు చర్చి డెవలప్మెంట్ నిమిత్తము 4,000 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని జీవించుకున్నారు. ఆ విధముగానే లేదు మాట ఆశీర్వాదం గారు జ్ఞాపకార్థం వారి కుటుంబం 5,000 రూపాయలు ఇచ్చారు. 7 కుర్చీలు కొన్నారు. అంటే 5,000 రూపాయలతో 7 కుర్చీలు కొన్నారు. అది కరెక్ట్ మాట. 5,000 రూపాయలు సంబంధించి 7 కుర్చీలు కొన్నారు. చాలా సంతోషం. మరి వారిని జ్ఞాపకం చేసుకుని కుటుంబస్తులు ఈ విధంగా సహాయం చేశారు. మాత ఆశీర్వాదం ఎక్కడున్నా మాత ఆశీర్వాదం అన్నారు. ఆ కుటుంబస్తులు ఆ కుటుంబస్తులు ఇలా బయట ఉన్నారా? మంచి తల్లిగా ప్లస్ దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని నిర్మించుగా. ప్రగడ అప్పారావు గారు వారి కుటుంబం ఎట్లుంది? నిలబడినా పర్వాలేదు. అంటే నాకు కొంతమంది తెలుసు, కొంతమంది ప్రతాప్ కుమార్ కదా గాడ్ బ్లెస్ మంచిదన్నా. వారి సమయంలో వారి ఈ 2 కుటుంబాలు దేవుని సేవ కొరకు, దేవుని నమ్ము కొరకు వారు సహాయం చేశారు. మంచిది బిడ్డ. మరి వచ్చే ఆదివారం కూడా సామాన్య ఆరాధన ఉంటుంది, సిద్ధపడి రండి. సంఘం నేను గమనిస్తుంది ఏంటంటే ఆత్మ నడిపింపు అనేది నేను చాలా స్ట్రగుల్ అవుతున్నా, కష్టపడుతున్నా. వాక్యం చెప్పడానికి, ఆరాధన చేయడానికి ఎందుకో ఇంకా ఆత్మ ప్రేరేపణ ఆరాధనగా నాకు కనబడలేదు. ఎక్కడో లోపాలు ఉన్నాయి అని అనిపిస్తున్నాను. కాబట్టి అవి సరిదిద్దుకోండి, ప్రార్థించండి, ప్రార్థనాపూర్వకంగా రండి, ప్రార్థనతో ఆరాధనలో పాల్గొనండి, దైవాశీస్సులు పొందాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మనము ఈ ఆరాధన అయిన తర్వాత ఎంపీ రాసు కాలనీలో
ప్రారంభమవుతుంది. మరి మన అసిస్టెంట్ పాస్టర్ జీకర్ ఎడ్వర్డ్ ఈ ఆరాధన వారు జరిపిస్తారని తెలియజేస్తున్నాము. తర్వాత ఈ ఆరాధన నిమిత్తము కానుకలను మనము సమర్పించుకున్నాము. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి 440వ కీర్తన 440వ కీర్తన చర్చి డెవలప్మెంట్ ఫండ్ కింద డాక్టర్ కేవి ప్రభాకర్ గారి కుటుంబం మరి 2,000 రూపాయలు ప్రారంభించారు. డాక్టర్ శ్రీ డాక్టర్ గారు దేవుని మన కుటుంబాన్ని ఆశీర్వదించుగా 440 తరువు నాదుతో భయపడింది. ప్రత్యేకమైన నాలుగు తీసుకుని వాసన చేసి
కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. కృపావరములతో మంచి దాత నిరీచిన ప్రతి ఆశీర్వాదాలు దీవెనలు పొందుచు ఈ పరిశుద్ధ కృపలో మేము జీవిస్తున్న ఉనికి కలిగి ఉన్న అది నీ కృపే నాయన. మా బిడ్డలు వారి దాపుక బట్టి సహాయం బట్టి సహకారం బట్టి నీ బిడ్డలు నీ మందిరంలో వచ్చుతున్నప్పుడు దీవింపబడుతున్నప్పుడు వెళుతున్నప్పుడు దీవిస్తాను కూడా అన్నారు నాయన. అతను బట్టి మీ వందనాలు స్తోత్రములు. ఇదిగో మా ప్రధానంగా దేని కొరకైతే మా బిడ్డలు ప్రార్థన చేయమని కోరారు, అడిగారు, మొరపెట్టారు, అవన్నీ మీ నామములో అనుగ్రహించి మీరే మహిమ పొందమని